చూశారు కదా నా క్వాలిఫికేషన్స్ ఏంటో, ఇక మీ అసిస్టెంట్గా పెట్టుకున్నట్టే కదా అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది కోపంగా. గగన్, యూ కెన్ లీవ్ నౌ. ఏంటి ఇంత ఇంత మంచి అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఇంత మంచి అమ్మాయి, ఇంత స్ట్రక్చర్ ఉన్న అమ్మాయి మళ్ళీ మళ్ళీ మీకు దొరకడం, ఐ సే లీవ్ నౌ అని గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు. ఇక అలా కావ్య అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మరోవైపు అందరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. డాన్స్ వేస్తూ ఉంటే పందిరి మంచం వేయగానే అందరూ కలిసి అలా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇక భూమితో చెల్లి డాన్స్ వేస్తూ ఉంటారు. చాలా సంతోషపడుతూ ఉంటే అపూర్వ మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. అబ్బబ్బా, నాకు తలనొప్పిగా ఉంది, ఇక సాంగ్స్ ఆపుతారా అని అపూర్వ అనగానే వెంటనే సాంగ్స్ని ఆపుతూ ఉంటారు. అన్నయ్యకి ఇక్కడ ఎంత చక్కగా జరిగిందో చెప్పేయాలి అని మనసులో చరణ్ అనుకుంటూ ఉంటాడు. జరిగిందేదో చెప్పేయాలని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి మాత్రం నేను ఇప్పుడే వస్తాను అని ఏంటో రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అలా వెళ్ళేసరికి ఇంతలో ఆ కావ్య క్యాబిన్ నుండి బయటకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చరణ్కి డాష్ ఇవ్వగానే, అయ్యో సారీ సిస్టర్, ఏదో అనుకోకుండా తగిలింది, అయ్యో పర్లేదండి అని అంటూ వెంటనే తన ఫైల్ తీసుకొని కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి బాగా జోష్గా కనిపిస్తున్నావు, మొదటిసారి సిస్టర్ అని నువ్వు పిలవడం ఏంటో నన్ను ఒకరు మార్చేశారు సోదరుడా. ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిన్ను మార్చేశారా? అవును సోదరా, నన్ను మార్చేశారు. ఇకపై నాకందరూ సిస్టర్. ఒక్కరు మాత్రం కాదు, ఒక్కరు తప్ప. ఎవరు వారు? నిన్ను మార్చేసిన అంత గొప్ప మనిషి ఎవరో అని అంటూ ఉంటాడు గగన్. ఇంకెవరు సోదరా, నీకు బాగా తెలుసు. అవునా, నాకు బాగా తెలుసా? ఎవరు? అదే భూమి అని అనగానే భూమి అని అంటూ ఉంటారు. ఒక్కసారిగా గగన్ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతాడు. భూమినా? అవును సోదరా, భూమిని నేను ఇష్టపడుతున్నాను సోదరా అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా గగన్ షాకింగ్గా అలానే ఉండిపోతాడు. అసలు వీడికి ఏమైంది, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే, నువ్వు భూమిని లవ్ చేస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అనగానే అయ్యో ఇదేంటి చాలా సీరియస్గా అడుగుతున్నాడు, అమ్మో వద్దులే అని అనుకుంటూ, అది కాదు సోదరా, అదే భూమి మార్చేసింది అని చెప్తున్నా. మరి నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇప్పుడు అవన్నీ ఎందుకులే సోదరా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం మరి నేను వెళ్ళొస్తానండి, నాకు అసలే టైం అవుతుంది అని భూమి ఈ విధంగా అంటూ ఉంటే, ఎలా వెళ్తామమ్మా, ఆటో ఉంది కదా, ఆటోలో వెళ్తాను. వద్దమ్మా, నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటి, మన కారు ఉంది కదా, మన కారులో వెళ్ళు అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. వెంటనే అలా కారు భూమి ఎక్కబోతూ ఉంటే, ఇది కార్ ఎక్కడ ఏంటి అనే పరిస్థితిలో కారు ఎక్కనివ్వను అని మనసులో నక్షత్ర అనుకుంటూ కోపంగా, నాకు అర్జెంటుగా పని ఉంది, అయినా నువ్వు కారు ఎక్కాల్సిన స్టేజ్ నీది కాదు, అర్థమవుతుంది కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆటోలో వెళ్ళు అని నక్షత్ర వెంటనే ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన అపూర్వ, భూమి నువ్వు వెళ్ళావు కదా, ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు, ఎలా ఆట ఆడుకుంటానో చూడు, నిన్ను మాత్రం భూమి మీద బ్రతకనివ్వను, నాకే చుక్కలు చూపిస్తావా, చెప్తాను నేనేంటో, ఈ అపూర్వ అంటే ఏంటో నీకు చూపిస్తాను, నీకిక ఈ భూమి మీద నూకలు లేకుండా చేస్తాను అని అపూర్వ కోపంగా అనుకుంటూ ఉంటుంది. రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పండి మేడం, అది ఇప్పుడే ఇంటి నుండి కారులో బయలుదేరింది, మీరేం చేస్తారో నాకు తెలియదు, అది మాత్రం మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు, మీరేం కంగారు పడకండి మేడం, మేము చూసుకుంటాం కదా, మీరు మాకు వదిలేసేయండి. సరే, మీకే నేను వదిలేస్తున్నాను, అది మాత్రం భూమి మీద బతకడానికి వీల్లేదు, అసలు దానికి మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలంటే నరకం అనుభవించాలి, నాకు చుక్కలు చూపించింది అది, అంతా ఇంత కాదు, దాన్ని మాత్రం వదలొద్దు. సరే మేడం, ఆ కార్ నెంబరు మాకు సెండ్ చేయండి, మాకు పంపించండి, చిటికలో మేము దాన్ని పట్టుకుంటాం అని రౌడీలు చెప్తూ ఉంటారు. వెంటనే ఇక కార్ నెంబర్ చెప్పగానే రౌడీలు వెతుకుతూ ఉంటారు. మేడం, బృందావన్ కాలనీలో
బృందావన కాలనీలో కారు వెళ్తుంది. కార్ నెంబర్ అది మీదే కదా మేడం? అవును, అది మాదే. కారు వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకోండి. సరే మేడం అని అంటూ వెంటనే ఆ కాల్ని రౌడీలు ఆపేసి నక్షత్రకు కత్తి పెట్టగానే, మేడం దొరికింది మేడం, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని రౌడీలు చెప్తూ ఉంటారు. దాన్ని మాత్రం వదిలిపెట్టకండిరా, అది బతకూడదు, దాన్ని చంపేశాకే నాకు ఫోన్ చేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మేము చూసుకుంటాం మేడం, మీరు కాల్ని కట్ చేయండి మేడం అని అనగానే, ఎవరు మీరు నన్ను ఎందుకు బంధిస్తున్నారు, వదలండి అని గట్టిగా నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అరిచావనుకో నిన్ను ఇక్కడే నిన్ను కత్తితో పొడిచి నరికి చంపేస్తాం, జాగ్రత్త అని అనగానే షాకింగ్గా అలానే నక్షత్ర చూస్తూ ఉండిపోతుంది. అసలు మీరు ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, ఎవరు మీరు, అవన్నీ నీకెందుకు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనే విధంగా అంటూ ఉంటే నక్షత్రాన్ని ఎవరూ లేని చోటికి తీసుకెళ్తూ ఉంటారు. నన్ను వదలండి, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నారు, నేను మీకు ఏం ద్రోహం చేశాను, నన్ను వదలండి అని గట్టిగా నక్షత్ర అరుస్తూ ఉంటుంది. వదలడానికి కాదే నిన్ను పట్టుకుంది, నిన్ను చంపడానికే అని అనగానే ఇక నక్షత్ర షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు అపూర్వ మాత్రం కారులో వెళ్తుండగా ఇంతలో కారులో వచ్చి భూమి కూర్చోగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏంటి నువ్వు ఆ కారులో కదా వెళ్ళాలి, మరి నువ్వు ఎక్కడి నుంచి కూర్చున్నావు, ఆ కారులోని నీ కూతురు వెళ్ళింది, నేను ఎలా వెళ్తాను, నన్ను వెంటనే మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అంటే నువ్వు ఆ కారులో కదా వెళ్ళింది, అయ్యో నక్షత్ర వెళ్ళింది అని అంటూ వెంటనే రౌడీలకి అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది. చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా మనసులో కంగారు పడిపోతూ రే ఫోన్ లిఫ్ట్ చేయండిరా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఫోన్ చేస్తూ ఉంటే రే త్వరగా పదండిరా, లేపేశాక మేడంకి కాల్ చేద్దాం అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే అయ్యో ఇదేంటి ఇలా జరుగుతుంది అని మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకు కంగారు పడుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది, ఏంటో చెప్తే తెలుస్తుంది కదా అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి అడుగుతుంటే అమ్మో ఇప్పుడు నేను దీనికి చెప్పాలనుకో, నన్నే చంపాలనుకుంటావా అని చెప్పి మనసులో అనుకుంటే, ఏం లేదు నిన్ను ఎక్కడ దింపాలో ఇంకెక్కడ, ఆ ఇంటి దగ్గర దింపాలి, అయినా నా అర్జెంట్ పని ఉంది, నేను వెంటనే వెళ్ళాలి, ముందు నువ్వు దిగు, నన్ను మీరు అక్కడ డ్రాప్ చేసిన తర్వాతే నేను అక్కడి నుండి వెళ్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు నేను వెళ్ళను అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక కోపంగా కార్ని చాలా వేగంగా అపూర్వ నడుపుతూ ఉంటుంది. ఏంటి అంత వేగంగా వెళ్తున్నారు, నాకు ప్రాణం మీద తీపి ఉంది కాబట్టి కొంచెం మీకు లేకపోవచ్చు అని భూమి అంటూ ఉంటే కోపంగా అపూర్వ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. అపూర్వ మాత్రం ఫోన్ని చేస్తూనే ఉంటుంది రౌడీలకి, వారు మాత్రం ఫోన్ ఎత్తరు. ఇక ఇంతలో నక్షత్ర కంగారుగా చూస్తూ ఉంటుంది. అసలు మేడం మీరు ఎవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నారో చెప్పండి అన్న, ప్లీజ్ అన్న అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. వెంటనే రే త్వరగా కత్తిని తీసుకొని రండ్రా అని అంటూ త్వరగా కత్తిని తీసుకొని వస్తారు. అపూర్వ ఫోన్ చేస్తూ ఉంటుంది. అంతలో అలా నక్షత్రను పొడవబోతూ ఉంటారు. ఆ సమయంలో ఏంటి మేడం, ఒక్క నిమిషం మేడం, అయిపోయింది మేడం, రే తను నా కూతుర్రా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు రౌడీలు. మేడం నక్షత్ర మేడంని ఆల్రెడీ పొడి చేశారు మేడం అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా కార్ ఆగిపోతుంది. కార్ ఆగగానే భూమికి అర్థం కాక ఏమైంది అని భూమి అంటూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.